అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి అంశాలు ఉన్నాయి, మరి ఏమయ్యే వార్తలను జర్నలిస్ట్ ఛానల్ తీసుకొచ్చిరో చూద్దాం. తాగుతూ ఊగుతూ ఇక తాగాలే ఊగాలే, ఏది లేదు తాగుడు ఊగుడు ముచ్చట. నిజంగా వైన్ షాపుల గురించి ఈ అన్న వార్త పట్టుకొచ్చిండు సాక్షి జర్నలిస్ట్ అన్న. ఏంటంటే ఈ తాగుడు ఊగుడు కథ ఏంటంటే జనావాసాలలోనే మద్యం దుకాణాలు, యథేచ్ఛగా సాగుతున్న బెల్ట్ షాపులు, బార్లను తలపిస్తున్న వైన్స్ దుకాణాలు, రోడ్లపైకి రావాలంటే జంకుతున్న మహిళలు, యువతులు. జనాల మధ్యలో అంటే సెంటర్ల దగ్గరలో, ఏది బస్సు వెళ్ళే ప్రయాణ ప్రాంగణాల దగ్గర, ఆటో స్టాండ్ల దగ్గర, లేదంటే ఇంటికి దగ్గరలో జనాలు ఉంటున్న ఇండ్ల దగ్గరలో, ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో ఈ వైన్ షాప్లను ఏర్పాటు చేసారు. మరి ఏర్పాటు చేస్తారు, మంచిగానే ఉన్నది. ఏర్పాటు చేసినాక ఏమవుతుంది, సాయంత్రం అయినాక, రాత్రి అయినాక మందుబాబులు, మందన్నలు, మందులు తాగే అన్నలు ఏం చేస్తారంటే ఇవాడ కూర్చొని రోడ్డు మీద సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ ముగ్గురు కూర్చొని మందు తాగుతాం. మరి ఇది ఎవరు చూడాలి? ఎక్సైజ్ శాఖ వాళ్ళు చూడాలి. ఎవరు చెప్పాలి? ఎక్సైజ్ శాఖ వాళ్ళు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? వైన్ షాప్ వాళ్ళకి చెప్పాలి. బాబు మీరు పర్మిట్ రూములు ఉన్నాయి, మీ పర్మిట్ రూమ్లలో తాగాడే ప్రయత్నం చేయాలి, వాళ్ళని బయట కోనియద్దు అని చెప్పేసి చెప్పాలి. ఇక ఈ పర్మిట్ రూముల ముచ్చట ఏంటంటే, వైన్ షాపులు ఎట్లుంటాయంటే పర్మిట్ రూములు 50-100 టేబుల్లకు పర్మిషన్ తీసుకుంటుంది. కానీ ఆ అన్నలు 200-300 టేబుల్ వేసి నడిపిస్తారు. ఆ 200-300 టేబుల్లకు అనుమతులు ఉండవు, కొంత మట్టుకే అనుమతులు ఉంటాయి, మిగతా వాటికి అనుమతులు ఉండదు. ఇక ఆ విషయం అట్లా పెడితే ఇక ఈ అన్నలు రోడ్ల మీద కూర్చొని మందు తాగుకుంటా, రోడ్ల మీద కూర్చొని, కల్వట్ల పైన కూర్చొని, చిన్న చిన్న గద్దెల మీద కూర్చొని, ఇటుక పిల్లలు వేసుకొని కూర్చొని తాగి, ఇక అటువైపుగా వెళ్తున్న మహిళలు, లేదంటే పెద్దలో చిన్నలో ఎవరో జనాలు అనేవాళ్ళు ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు, లేదంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళు అసభ్యంగా ప్రవర్తించడం, అనేక రకాలుగా అనేక సందర్భాల ఇట్లాంటి ఘటనలు మనం చూసినాం. ఏమైనా కూడా ఎక్సైజ్ శాఖ అనేది వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్సైజ్ శాఖ అనేది మన పెద్దపల్లి జిల్లాలో నిద్రపోతుంది. ఆ శాఖ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నిద్రపోతుంది. మరి ఆ శాఖ అధికారులు ఎప్పుడు నిద్రలేస్తారో తెలియదు, ఇక ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇక ఇది వైన్ షాప్ల ముంగట, బార్లు కూడా అట్లా కనబడాయి. నిజంగానే బార్ అండ్ రెస్టారెంట్ల దగ్గర పోతే కూడా ఇట్లాంటి పరిస్థితులు కనబడాయి. కానీ వైన్ షాప్ల ముందు, రోడ్ల మీద, కల్వట్ల పైన, అనేక రకాల ప్రాంతాలలో, ఆ పరిసర ప్రాంతాలలో కూర్చొని తాగడం, ఆటోలు పెట్టుకొని ఆటోలలో కూర్చొని, బండ్లు పెట్టుకొని బండి మధ్యలో కూర్చొని, అనేకంగా ఏదో మనం జాతర పోతే కూర్చొని తాగినట్టు ప్రాంతాలలో, వైన్ షాప్ పరిసర ప్రాంతాలలో కూర్చొని తాగుతారు. ఇవన్నీ ఎక్సైజ్ శాఖ వాళ్ళు చూడాలి. కానీ ఇవన్నీ ఎవరు చూస్తారు? పోలీస్ శాఖ పాపం పోలీసులే. ఏ సమస్య వచ్చినా, ఏది పోవాలన్నా, ఏది రావాలన్నా ముందుగాల పోలీస్ శాఖ చూడాలి. మరి ఏం చేస్తారు పాపం, అక్కడ అదేదన్నా గలాట అయితే లా అండ్ ఆర్డర్ సమస్య అవుతుందని పాపం వాళ్ళే వచ్చి ఈ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఏదేమైనా కూడా ఎక్సైజ్ శాఖ చూస్తుంది. పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, పోలీస్ శాఖ చూస్తుంది కదా. మాకేంది, మాది షాపులు అమ్ముడే, మేము షాపులు టెండర్లు వేసి పిలుచుడే, ఇదే మాకు వచ్చినాయి కదా, టెండర్లు వేసినాం, పిలిచినాం, వైన్ షాప్ వచ్చింది, మా పైసలు మాకు వచ్చినాయి, ప్రభుత్వంకు మా ద్వారా పైసలు సమకూర్చడమే అయిపోయింది, అంటే టెండర్ డబ్బులు సమకూర్చడమే అయిపోయింది. ఇక ఎక్కడన్నా పోని వైన్ షాప్ల కల్తీ మధ్యమే అమ్ముకొని, పర్మిట్లు రూమ్లే లేకపోని, రోడ్ల మీదే కూర్చొని తాగని, ఏమన్నా కానీ అనవసరమే, అంటే సమయం దాటిపోయినాక కూడా మందు అమ్ముకొని, సమయం కాకపోయినా కూడా ముందు వచ్చి వైన్ షాప్లు ఓపెన్ చేసి మద్యం అమ్ముకున్నా కూడా రమణ పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా నిద్రమత్తులోనే ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ ఈ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు నిద్రమత్తులోనే ఉంటారు. ఇవాళ సాక్షిలు వచ్చిన వార్త ఆధారంగా ఇవాళ ఒక్కరోజు హుటాహుటిన తక్షణ చర్యలు అని చెప్పేసి చేస్తారు. నిజమే, ఇది ఒకరోజు మాత్రమే తక్షణ చర్యలు అనేవి చేస్తారు. ఇక ఇవి ఇట్లా ఉంటాయి. వైన్ షాపుల కాడ ఇండ్ల బెల్ట్ షాపులు, ఇండ్ల మధ్యలాలనే బెల్ట్ షాపులు 24/24, 24 గంటలు 24 గంటలు వాళ్ళ దగ్గర అన్ని రకాల మద్యములు లభించును. మరి ఈ బెల్ట్ షాపులకు కొత్త టెండర్ వేసైనా పిలిచి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచురు. లేదంటే ఈ బెల్ట్ షాపుల వల్ల ఎక్సైజ్ శాఖకు లాభాలు వస్తున్నాయా, అంటే ఎక్సైజ్ శాఖకు లాభం వస్తుందా, లేదంటే ఎక్సైజ్ శాఖ అధికారులకు లాభం వస్తుందా,
లేదంటే ఈ బెల్ట్ షాపుల వల్ల ప్రజలకు లాభం వస్తుందా, లేకపోతే ప్రజానాయకులకు ఈ బెల్ట్ షాపుల వల్ల లాభం వస్తుందా, ఇక ఎక్సైజ్ శాఖలే చెప్పాలి. వీళ్ళు 24 గంటలు మద్యం అమ్ముడు, ఆ జనావాసాలు అంటే ఇళ్ల మధ్యలో ఇక్కడ అవి కూడా వైన్ షాపులోనే తలపిస్తాయి. మరి అక్కడ వాళ్ళు మద్యం సేవించుడు, మరి ఆ మద్యం సేవించి అక్కడ లొల్లి తయారు అంటే గొడవ తయారు చేసుడు, అనేక రకాల సమస్యలు వచ్చుడు. ఇక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఆ బెల్ట్ షాపులు నడుపుతున్న వాళ్ళ పైన గొడవలకు దిగుడు, ఆ గొడవ ఇంకా బెల్ట్ షాపులు నడిపేటోళ్ళే ఆ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలలో ఉన్న వారిని తిట్టడం, అనేక రకాల సందర్భాలు జరిగినాయి, అనేక రకాలుగా జరుగుతున్నాయి. మరి యువత మద్యానికి బానిస అయిపోతుందన్న వ్యవస్థ కనబడుతుంది. మరి ఇట్లాంటి వ్యవస్థలోకి మనం పోతున్నామని తెలిసినా కూడా కనీస అవగాహన లేకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు నిద్రపోవడం అనేది చాలా బాధాకరమైన ముచ్చట అనేది చెప్పుకోవాలి. ఇక ఏమున్నది, ఇలా రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు నిన్న సాక్షి జర్నలిస్ట్ అన్నారు ఏది బెల్ట్ షాప్ వైన్ షాప్ల దగ్గర పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి అనేది విజిట్ చేసి అంటే చూసి వాళ్ళు ఈ వార్త రాసి ఎట్లా ఉన్నదో చూద్దాం. ఇక ఈ చిత్రం ఇక్కడ రోడ్డు మీద కూర్చొని కాల్వ పైన కల్వటి పైన కూర్చొని తాగుతారు. ఈ చిత్రం గోదావరి కానీ గౌతమి నగర్ చౌరస్తాలో ఉన్నది. వైన్ షాప్ పక్కన ఉన్న గద్దె పైన కూర్చొని మందుబాబులు ఇలా మద్యం తాగుతున్నారు. ఇక్కడ వారసంతా జరుగుతుంది. RFCL కర్మాగారానికి ఈ మార్గం నుంచే రాకపోకలు, ఇలా బహిరంగంగా మద్యం తాగడం, మూత్ర విసర్జన చేయడం, వచ్చిపోయే వారిని వెకిలి చేష్టలతో వేధించడం, మహిళలు, యువతులు, విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది కనబడుతుంది, మనకు క్లారిటీగానే కనబడుతుంది. ఇక్కడ వీళ్ళు కూర్చొని తాగుతున్న వ్యవస్థ. ఇది సుల్తానాబాద్ లోని రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న వైన్ షాప్ ఎదుట పరిస్థితి. ఆ రోడ్డుకు ఆనుకొని అస్తావ్యస్తంగా వాహనాలను పార్కింగ్, ఇక్కడ బండ్లన్నీ కనబడుతున్నాయి, ఈ బండ్ల పైన కూడా కనబడే పరిస్థితి ఉంది. ఇది పెద్దపల్లి జెండా చౌరస్తాలోని చిత్రం. సొంత ఊళ్ళకు వెళ్లేందుకు ఆటో స్టాండ్లో ఇలా నిరీక్షిస్తున్నారు. మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ, అంటే ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, విద్యార్థిని అనుకోవచ్చు. తర్వాత జనావాసాల మధ్య వైన్ షాపులు ఉండడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అన్న రాసిండు. ఇక రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ గౌతమి నగర్ ప్రధాన చౌరస్తాలో ఉంది వైన్ షాప్. దీనికి సంబంధించి ఇక్కడ కాలువట్ పైన కూర్చున్నాడు. ఇక్కడ మందు గ్లాసులు కూడా కనబడుతున్నాయి. మధ్యలో ఎవరితోటి గొడవ పడుతున్నారో కూడా తెలిసే పరిస్థితి లేదు. ఇక మంతనిలోని పెద్దపల్లికి వెళ్లే రోడ్డులో ఉంది దృశ్యం ఇది. దీనికి అతి సమీపంలోనే బొక్కలవాగు, తమ్మి చెరువు, ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇక్కడ మైదానంలో మందుబాబులు ఇలా అది ఎన్ని చెప్పినా గదే ఉంటది. మనం పరిసర ప్రాంతాలు, జనావాసాల ప్రాంతాలలో అంటే జనాలు నివసిస్తున్న ఇళ్ల మధ్యలో బెల్ట్ షాపులు, ఇక ఏదైనా వాహనదారులు లేదంటే ప్రజలు రహదారిని ఉపయోగించుకొని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే రహదారుల మధ్యలో ఉన్న వైన్ షాపులు, ప్రధాన సెంటర్లు లేదంటే ప్రధాన చౌరస్తా ప్రాంతాలలో ఉన్న వైన్ షాపుల పరిస్థితి ఎట్లా ఉందంటే రోడ్ల మీద ట్రాఫిక్ సమస్య, పాపం అది పోలీస్ శాఖకే. ఇక బయట మద్యం రోడ్ల మీద కూర్చొని మద్యం తాగిన వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారా, ఆ రోడ్డు మీద పోయేటోళ్ళ మీద వెకిలి చేష్టలు చేయడం, అనేక రకాల సమస్యలను తీసుకొచ్చి తయారు చేసినా కూడా అటు వైన్ షాపు యాజమాన్యానికి ఉండదు, ఇటు ఎక్సైజ్ శాఖకు సంబంధం ఉండదు, కేవలం పోలీస్ శాఖకే సంబంధం ఉంటది. అయ్యా ఎక్సైజ్ శాఖ అధికారులు, ఉన్నత అధికారులు, జిల్లా అధికారులు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు అందరికి చెప్పేది ఏంటంటే మీరు మీ ఎక్సైజ్ శాఖను బంద్ చేసి పోలీస్ శాఖకు అప్పచెప్పుడు వాళ్ళు ఎట్లనో తీరు నడుపుతారు, లేదంటే ఈ యొక్క సమస్యలను తీర్చే ప్రయత్నం అన్న చేయరు. మీ ఎక్సైజ్ శాఖ వల్ల ప్రజల పైన అసభ్య పదజాలాలతోటి లేదంటే అసభ్యకరమైన ప్రవర్తన కనబడుతున్నది మందుబాబుల వల్ల. అదే విధంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక వాళ్ళు తాగి రోడ్డు మీద తాగి ఆ బండేసుకొని పోతా అంటే వాళ్ళు తాగి దేనికో ఒకదానికి ప్రమాదానికి గురై చనిపోయే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అన్ని రకాల సమస్యలు, ఇవన్నీ సమస్యలను తయారు చేసినా కూడా మీరు నిమ్మకు నీరెత్తనట్టు నిద్రమత్తులోనే ఉన్నారన్న ముచ్చట కనబడుతుంది. సాక్షి జర్నలిస్ట్ అన్నలు ఇంతగానం చేసి మనకు చూపెట్టిరు కదా, ఈ రోజు ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఎక్సైజ్ శాఖ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ పత్రికనే కాదు, ఏ పత్రికలో ఒక వార్త వచ్చిందంటే ఆ వార్త కోసం ఆ శాఖ అధికారులు ఒక్కరోజు పనిచేస్తారన్న ముచ్చట గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇష్టారాజ్యంగా ఎవరికి ఏది నచ్చుతా అది టేబుల్లకు పర్మిషన్ ఎంత ఉంటుందో గంటే నడిపించుకోవాలి, కానీ ఎవరికి సంబంధించిన అంశము ఎవరికి నచ్చిన అంశం పైన వాళ్ళే
ఇష్టారాజ్యంగా చేసుకోవడం. ఇక సగానికి పైన మద్యం మత్తు కేసులే. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైన మద్యం మత్తులో కేసులు జరిగే నేరాలే ఉండడం ఆందోళన కలిగిస్తుంది. జలసాలకు మద్యానికి బానిసైన వారు నేరాలకు తెగబడుతున్నారు. మద్యం మత్తులో క్షణికావేశానికి గురి అవుతూ మద్యం బాబులు రోడ్లపై వచ్చిపోయే మహిళలను వేధిస్తున్నారు. మద్యం బాబులు మహిళలను వేధించినా, ఆ పరిసర ప్రాంతాల దొంగతనాలు చేసినా, ఇంకేది చేసినా, ఏం చేసినా కూడా ఈ శాఖ అధికారులు అనే వాళ్ళు పట్టించుకోరు. బెల్ట్ షాపుల వల్ల, నేను మళ్ళీ అడుగుతున్నా ఎక్సైజ్ శాఖను, బెల్ట్ షాపుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా, ఎక్సైజ్ అధికారులకు ఆదాయం వస్తుందా, ప్రజలకు ఆదాయం వస్తుందా, మీరు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రజలందరి తరపున ప్రజల కోసం మిమ్మల్ని అడుగుతున్నాం అయ్యా, మీరు ఖచ్చితంగా ఈ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నా. ఇది ప్రజలారా తాగుతూ ఊగుతూ ముచ్చట అంశం.